ఏంటి విజ్ఞాన శాస్త్రము శాఖలు? బ్రాంచెస్ ఆఫ్ సైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భౌతిక శాస్త్రము అంటారు. మనకందరికీ తెలుసు భౌతిక శాస్త్రము ఫిజిక్స్ అన్నమాట. వివిధ వస్తువుల యొక్క భౌతిక ధర్మాల గురించి అధ్యయనం చేసేది. అంటే చలనము, గురుత్వాకర్షణ శక్తి, మరి వేగము, ఇలాంటి వివిధ వస్తువుల యొక్క భౌతిక ధర్మాల గురించి అధ్యయనం చేసేది. భౌతిక ధర్మాలు మామూలుగా వివిధ వస్తువుల యొక్క చలనము, వేగము, గురుత్వాకర్షణ శక్తి ఇలాగా పిలుస్తాం. మనం కొద్ది ఎత్తు నుంచి ఒక ఎండిన పుల్లను, ఒక ఇనుప మేకను ఒకేసారి కిందికి వదిలేసినప్పుడు అవి రెండు కూడా భూమిలో ఒకేసారి చేరుతాయి అంటాడు సైంటిస్ట్. కారణం ఏంటంటే ఆ ఎండిన పుల్ల, ఇనుపు మేకుపై ఉండేటువంటి గురుత్వాకర్షణ శక్తి సేమ్ అని చెప్తాడు. కాకపోతే ఇనుపు మేక యొక్క ద్రవ్యరాశి వేరు, ఎండిన పుల్ల యొక్క ద్రవ్యరాశి వేరు అని చెప్తాడు. అలాగా వివిధ వస్తువుల యొక్క ద్రవ్యరాశి కానీ, గురుత్వాకర్షణ శక్తి కానీ, వేగం కానీ ఇలాంటి వాటి గురించి అధ్యయనం చేసేది ఏంటంటే ఫిజిక్స్ అన్నమాట, భౌతిక శాస్త్రము అన్నమాట. మరి రసాయన శాస్త్రము కెమిస్ట్రీ. వివిధ రసాయనాల చర్యాశీలత గురించి అధ్యయనం చేసి వివిధ రసాయనాల చర్యాశీలత, వివిధ రసాయనాల చర్యాశీలత గురించి అధ్యయనం చేసేది ఏంటంటే రసాయన శాస్త్రం. చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ నీరు గురించి నేర్చుకున్నాం. నీటి యొక్క ద్రవీభవన స్థానం ఎంత అంటాడు? 0 డిగ్రీ సెంటీగ్రేడ్. నీటి యొక్క బాష్పీభవన స్థానం ఎంత అంటాడు? 100 డిగ్రీ సెంటీగ్రేడ్. మరి అన్ని రసాయనాలు అలానే ఉందా? ఆల్కహాల్ అంట, ఈథర్ అంట, ఫినైల్ అంట, రకరకాలు ఉన్నాయి. యాసిడ్స్, బేసిస్, ఇలాగన్నీ కూడా. మరి ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ద్రవీభవన స్థానం, ఒక్కొక్క బాష్పీభవన స్థానం అనేది ఉంటుంది. ఇలాగా వివిధ రసాయనాల చర్యాశీలత గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి అంటే రసాయన శాస్త్రం. మరి వృక్ష శాస్త్రము బోటనీ. వివిధ వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అంటే వివిధ వృక్షాలు, వాటి ఆవాసము, ఇలాగన్ని గురించి వివిధ వృక్షాల గురించి అధ్యయనం. థాలోఫైటా, బ్రైగోఫైటా, డేటోఫైటా, పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు, వివృత బీజాలు, ఆవృత బీజాలు, ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు, నీటిలో పెరిగేవి, నేలపై పెరిగేవి, రాళ్లపై పెరిగేవి, రాళ్ల సందుల్లో పెరిగేవి, ఎడారిలో పెరిగేవి, ఇలాగ రకరకాల మొక్కలు. రకరకాల మొక్కల గురించి అధ్యయనం చేసేది ఏంటంటే వృక్ష శాస్త్రం. మరి తర్వాత జంతు శాస్త్రము జువాలజీ. సేమ్ వివిధ జంతువుల గురించి అధ్యయనం చేసేది. వివిధ జంతువుల గురించి అధ్యయనం చేసేది జంతు శాస్త్రం. ఏంటి? అకశేరు కాదు, సకశేరు కాదు. అదేవిధంగా శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకులు. లార్వా దశలో ఒక రకమైన ఆహారాన్ని తింటే ప్రౌఢ దశలో మరొక ఆహారాన్ని తినేవి. ఇలాగా రకరకాల జంతువులు, వాటి ఆవాసాలు, ఇవన్నిటి గురించి అధ్యయనం చేసేది ఏంటంటే జంతు శాస్త్రం. మరి వర్గీకరణ శాస్త్రము టాక్సానమీ. జీవుల మధ్య గల పోలికలు, తేడాల ఆధారంగా జీవులను వర్గీకరించడం. పోలికలు, తేడాల ఆధారంగా జీవులను వర్గీకరించడాన్ని ఏమంటున్నాం అంటే వర్గీకరణ శాస్త్రం. ఇవన్నీ క్షీరదాలు. గొర్రెలు, మేకలు, పులులు, సింహాలు,
ఒంటె, జింక, మానవుడు అన్నింటి ఎక్కడ వేసి ఒకే దగ్గర వేసి ఒక 3 క్లాస్ చదివే పిల్లవాడిని తీసుకుని వచ్చి డివైడ్ చేయరేవి అంటే ఈజీగా డివైడ్ చేస్తాడు. ఎందుకు అలాగా? ఒకే విధమైన పోలికలు ఉండేటువంటి ఇవన్నీ మానవులు, ఇవన్నీ గొర్రెలు, ఇవన్నీ మేకలు, ఇలా ఏమి జీవుల మధ్య గల పోలికలు తేడాల ఆధారంగా జీవులను వర్గీకరించారు. ఓకేనా? మరి తర్వాత సూక్ష్మ జీవ ప్రపంచము. సరే, సూక్ష్మ జీవ శాస్త్రం, మైక్రోబయాలజీ. కంటికి కనపడని జీవుల గురించి అధ్యయనం చేసే, కంటికి కనపడని జీవులైన వైరస్లు, బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, ఇలాగా కంటికి కనపడని జీవుల గురించి అధ్యయనం చేసేది ఏంటి అంటే మైక్రోబయాలజీ, సూక్ష్మ జీవ శాస్త్రం. మరి శరీర ధర్మ శాస్త్రము, రియల్గా దీని ఫిజియాలజీ అంట, కానీ మన సిలబస్ లో అనాటమీ అని ఇచ్చాడు. ఫిజియాలజీ అంటే శరీరములోని అవయవాల పనుల గురించి అధ్యయనం చేసేది. అవయవాల పనులు, శరీరంలోని అవయవాల పనుల గురించి అధ్యయనం చేసేది. స్టడీ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్గాన్స్. ఏమి రక్త ప్రసరణలో హృదయము, శ్వాసక్రియలో ఊపిరితిత్తులు, విసర్జనలో మూత్రపిండాలు, ఇలాగా ఏమి హృదయము రక్త ప్రసరణలో, ఊపిరితిత్తులు శ్వాసక్రియలో, మూత్రపిండాలు విసర్జనలో ఉపయోగపడతాయి. అయితే వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి అంటారు? శరీర ధర్మశాస్త్రము లేదా అనాటమీ. మరి తర్వాత వ్యాధి శాస్త్రము, ప్యాథాలజీ. వివిధ వ్యాధుల గురించి అధ్యయనం చేసేది. వివిధ వ్యాధులు అంటే ఆ వ్యాధి రావడానికి కారణమైన వ్యాధి జనకం ఏంటి, ఆ వ్యాధి జనకం వచ్చిన తర్వాత దాని ఇంక్యుబేషన్ అంటే పొదిగే కాలం ఎంత, ఆ వ్యాధి వచ్చిన తర్వాత ఏమి యొక్క లక్షణాలు ఏంటి, మరి నివారణ చర్యలు ఏంటి, మరి చికిత్స ఏంటి, ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా వ్యాధిని కలిగించేది ఏంటి? ప్లాస్మోడియం. ఈ ప్లాస్మోడియం వచ్చిన తర్వాత మానవ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత దాని పొదిగే కాలం 48 నుండి 72 గంటలు. ఓకే. మరి తర్వాత లక్షణాలు ఏంటి? చలి, జ్వరము. ఎస్. మరి దాని నివారణకు దోమల కాటు నుండి రక్షించుకోవాలి, దాని చికిత్సకు ఫినాయిల్ అనే ఔషధాన్ని ఉపయోగించాలి. ఇలాగా వ్యాధి గురించి మొత్తం తెలిపేది అంటే వ్యాధి శాస్త్రం. మరి తర్వాత పర్యావరణ శాస్త్రము, ఎకాలజీ. జీవులకు నిర్జీవులకు మధ్య గల సంబంధాన్ని తెలిపేది అంటే పర్యావరణం. జీవులకు నిర్జీవులకు మధ్య గల సంబంధాన్ని తెలిపేది మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ఉండే గాలి, మన చుట్టూ ఉండే నీరు, మన చుట్టూ ఉండే ఉష్ణోగ్రత, మన చుట్టూ ఉండే కాంతి, ఇవన్నీ నిర్జీవులు. జీవులకు నిర్జీవులకు మధ్య సంబంధం ఉంటుంది. నిర్జీవులు లేకపోతే మనం లేం, గాలి లేకపోతే మనం లేం, నీళ్ళు లేకపోతే మనం లేం, ఉష్ణోగ్రత లేకపోతే లేం, కాంతి లేకపోతే లేం. అలాగా జీవులకు నిర్జీవులకు మధ్య గల సంబంధాన్ని తెలిపేది అంటే పర్యావరణ శాస్త్రము లేదా ఎకాలజీ. మరి తర్వాత వ్యవసాయ శాస్త్రము. వ్యవసాయ శాస్త్రము, అగ్రికల్చర్. వివిధ పంటల గురించి అధ్యయనం చేసి, వివిధ పంటలు ఏ రకమైన నేలలో ఎలాంటి పంటలు పడతాయి, ఏ పంటను ఏ కాలంలో వేయాలి, అలాగా వివిధ పంటల గురించి అధ్యయనం చేసేది ఏంటంటే వ్యవసాయ శాస్త్రం. మరి తర్వాత మానవ శాస్త్రము, ఆంథ్రోపాలజీ. ప్రాచీన ఆధునిక మానవుని జీవన విధానం గురించి తెలిపేది ఏంటి అంటే ఏంటి? మానవ శాస్త్రం.
ప్రాచీన ఆధునిక మానవుని జీవన విధానం గురించి అధ్యయనం చేసి, ప్రాచీన చూడు, పూర్వకాలము అడవైతే ఆహారం కొరకు అడవి చుట్టూ తిరిగేవాళ్ళు. ఏదైనా ఫ్రూట్ కనపడితే ఆ ఫ్రూట్ తీసుకొని తినేవాళ్ళు, లేకపోతే ఏదైనా అనిమల్ కనపడితే అనిమల్ని చంపి దాని రా మెటీరియల్ పచ్చి మాంసమే తినేవాళ్ళు. కానీ ఆధునిక మానవుడు ఒకే పూటలో రకరకాల ఆహార పదార్థాలు తింటున్నాడు. పూర్వము ఆయన ప్రాచీన మానవుడు ఎంత దూరమైనా సరే నడుచుకొని వెళ్ళేవాడు, కానీ ఆధునిక మానవుడు విమానాల్లో తిరుగుతూ ఉన్నాడు. అలాగా ప్రాచీన మానవునికి ఆధునిక మానవునికి ఏ తేడా ఏంటి అనే దాని గురించి అధ్యయనం చేసేది ఏంటి అంటే మానవ శాస్త్రము, ఆంథ్రోపాలజీ అన్నమాట. మరి తర్వాత సిస్మాలజీ, సిస్మాలజీ భూకంపాల గురించి అధ్యయనం చేసేది ఏంటి అంటే సిస్మాలజీ. అందరికీ తెలిసింది, భూకంపాల గురించి అధ్యయనం చేసేది. మరి తర్వాత ఆధునిక అంటే ఏమి, బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రం, జీవ సాంకేతిక శాస్త్రం, బయోటెక్నాలజీ. ఆధునిక వంగడాలు, ఆధునిక ఔషధాల గురించి అధ్యయనం చేసి చూడండి. ఆధునిక వంగడాలు ఇప్పుడైతే మామూలుగా మనం చూస్తుంటాము టమోటా. రైతు టమోటా వేయక మనకు కిలో 100 రూపాయలు, మ్యాక్సిమం 200 కూడా కావచ్చు. ఎప్పుడైతే రైతు టమోటా పండిస్తాడో కిలో 1 రూపాయి అవుతుంది. అప్పుడు రైతు ఏం చేస్తున్నాడు, ఆ పండించిన పంట అంటే పెట్టుబడి కూడా రాక అతను ఏం చేస్తున్నాడు, చివరికి ఆ టమోటాకు లేదా పంటకు తెచ్చినటువంటి పురుగుల మందు తాగే చనిపోతూ ఉంటాడు. మరి ఇలాంటి వాటిని ఆపడం కొరకు సైంటిస్టులు కొత్త రకాలు సృష్టించారు. అది తొందరలోనే వస్తుంది చూడు, పొటాటో ఇంటూ టొమాటో. పొటాటో ఇంటూ టొమాటో రెండు జన్యువుల్ని కలిపి ఏం తయారు చేశారు, పొమాటో. పొమాటో అంటే ఇది ఒక విత్తనం మన భూమిలో వేసామనుకో దాని నుంచి చెట్టు వస్తుంది, కింద వేలకేమో పొటాటో కాస్తుంది, పైన కొమ్మలకేమో టొమాటో కాస్తుంది. టొమాటోకు రేట్ లేదంటే ఏమి రైతు ఏమి దాన్ని భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎలాగో ఉర్లగడ్డ ఉంది కదా, అదేంటి పొటాటో మనం ఏమంటాం బంగాళదుంపకి ఎలాగో రేట్ ఉంటుంది కాబట్టి అది చెడిపోయేది కాదు. కాబట్టి ఇలాంటి రైతుకి నష్టం లేకుండా చేసేటువంటి కొత్త రకంగా అనుకుంటాం. మనం ఎప్పుడైనా చూస్తాం మనం జీవితంలో ఇవి నథింగ్. అదేవిధంగా ఇప్పుడు throughout the world more than 42% of the people who are living in the world are affected by diabetic అని చెప్తారు. 42% బాగా అర్థం చేసుకోండి మీరే, 42% మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారంట ప్రపంచం మొత్తం మీద. 42% మంది. ఇంకొక 8% మంది పెరిగితే ఒక పార్టీ పెట్టవచ్చు, డయాబెటిక్ వాళ్ళకి ఒక పార్టీ మాకే ఓటేయండి అని చెప్పేసి కదా. మరి డయాబెటిక్ అనేది ఏంటి, సైలెంట్ కిల్లర్. అది నిన్ను చంపేస్తానని చంపేదు, నిద్రలోనే చంపేస్తుంది దానిపైన కేర్ లేకపోతే. అలాంటి డయాబెటిక్ పేషెంట్స్ని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాయని ప్రపంచంలో ఏ దేశాలు కూడా పెద్ద కేర్ తీసుకోవాలి. కానీ WHO మాత్రం కేర్ తీసుకున్నాను. WHO ఏం చెప్పిందంటే ఈ యొక్క ఒక కంట్రీకి అంటే మనం ఇజ్రాయెల్ అంటాం చూడు, ఆ ఇజ్రాయెల్ కంట్రీకి ఒక మాట చెప్పింది, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక మందును కనుక్కోండి డయాబెటిక్ పేషెంట్స్కి అని చెప్పేసి. కనుక్కున్నారు. ఏం చేశారు, మన శరీరంలో జీర్ణాశయం క్రింది భాగంలో క్లోమం అనేది ఉంటుంది. క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్స్ స్రవిస్తాయి. అదే మన శరీరంలో షుగర్ని కంట్రోల్ చేసేది, అంటే గ్లూకోజ్ లెవెల్ని. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్ అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేసేటువంటి ఆ యొక్క జన్యుం తీసి ఆవు శరీరంలో ప్రవేశపెట్టారు. అప్పుడు ఆవు ఇన్సులిన్ కలిగినటువంటి పాలను ఉత్పత్తి చేసేది. ఆ ఇన్సులిన్ కలిగిన పాలను ఉత్పత్తి చేసే ఆవుకి ఏమని పేరు పెట్టారు వాళ్ళు, పెటగోనియా అని పేరు పెట్టారు. పెటగోనియా 1వ తరం డెవలప్ చేశారు, 2వ తరం డెవలప్ చేశారు, 3వ తరం డెవలప్ చేశారు, 4వ తరం డెవలప్ చేశారు. అంటే పెటగోనియా 4 వచ్చింది. ఇప్పుడు ఏమి అక్కడ ఇజ్రాయెల్ కంట్రీ నుంచి అమెరికా పోయే ఆవులు, మరి ఇంగ్లాండ్ పోయే, మరి త్వరలోనే మన ఇండియా కూడా వస్తాయి, మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేస్తాయి. అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఏంటి, ఇప్పుడైతే కాఫీ తగ్గుదాము, కాఫీనా లేకపోతే షుగర్ లెస్ తాగాలి. అలాంటప్పుడు ఆ డయాబెటిక్ పేషెంట్స్ ఏంటి, ఆ పెట్టుకొని ఆవు పాలు తీసుకొని హ్యాపీగా షుగర్ వేసుకొని తాగొచ్చు. ఎందుకలాగా, ఆ షుగర్ కంట్రోల్ చేసే ఇన్సులిన్ అనేది ఆ పాలులోనే ఉంది. పాలు నుంచి కార్బోహైడ్రేట్స్ అంతాయి, ప్రోటీన్స్ అంతాయి, ఫ్యాట్స్ అంతాయి, మినరల్స్ అంతాయి, విటమిన్స్ అంతాయి. అట్ ది సేమ్ టైం ఇన్సులిన్ కూడా అందుతుంది. ఎస్,
అలాంటి దాన్ని కనుగొన్నారనమాట. అలాగా ఆధునిక వంగడాలు, ఆధునిక ఔషధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే జీవ సాంకేతిక శాస్త్రం. ఎస్. మరి తర్వాత ఏంటి? మనోవిజ్ఞాన శాస్త్రము అంటారు, సైకాలజీ. జీవుల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటే మనోవిజ్ఞాన శాస్త్రం. జీవుల ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం అని ఎవరు చెప్పారు? వాట్సన్. ఇలాగే. ఎస్. మరి తర్వాత ప్యాలియాంటాలజీ, పురాజీవ శాస్త్రము. పురాజీవ శాస్త్రం. ప్యాలియాంటాలజీ అంతరించిపోయిన జీవుల శిలాజాలు లేదా అవశేషాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే పురాజీవ శాస్త్రం. అంతరించిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత 2014లో మన స్టేట్ డివైడ్ అయింది. 2015 అంటే 15లో ఏం చేశారు? ఆదిలాబాద్ జిల్లాలో ఏదో ఒక ఇల్లు కట్టాలని చెప్పేసి ఇలా పునాది తీస్తుంటే 14 అడుగుల పొడవు గలటువంటి ఒక ఎముక బయటపడింది. 14 అడుగులు. ఆ ఎముకనందరూ ఏమన్నారు? ముసలి వాళ్ళ ఏదో పాముది, ఏమి ఆ యొక్క కొండ చెరువుదాది ఇది అన్నారు. కానీ CCMBలో పనిచేసేటువంటి సైంటిస్ట్ పోయి దానిపైన కార్బన్ డేటింగ్ ప్రాసెస్ చేస్తే అది డైనోసార్ ఎముక అంట. చూడు, అంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో డైనోసార్ ఉన్నట్టేగా, ఇలాంటి ఎముక ఎప్పుడు వచ్చి పడుతుంది? అలాగా అంటే అంతరించిపోయిన జీవుల అవశేషాలు అంటే ఎముకల గురించి, ఆ ఎముకల గురించి మరి దంతాలు, గోళ్ళు, వెంట్రుకలు ఇలాంటి వాటి గురించి అధ్యయనం చేస్తారు కదా. అలాగా అంతరించిపోయిన జీవుల అవశేషాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి అంటే పురాజీవ శాస్త్రం. అది అవశేషాలైనా శిలాజాలైనా ఒకటి. ఈ క్వశ్చన్ మనకు 2018 DSCలో అడిగింది. ఏమని అడిగాడంటే ఏమి శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది అని చెప్పేసి మనకు ఆన్సర్లో పురాజీవ శాస్త్రం లేదు, తెలుగు మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు, ప్యాలియాంటాలజీ. అందుకే మీరేం చేసేది? ఇంగ్లీష్ మీడియం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పురాజీవ శాస్త్రం గురించి మన కోర్టు పోయినా కూడా నెగ్గలేదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ రాసినటువంటి వ్యక్తి సార్ టెక్స్ట్ బుక్లో ఇంగ్లీష్ మీడియంలో కూడా రాసి పెట్టారు సార్, అంత మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోకూడదు అన్నారు. సో అంటే ఎందుకు ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంలో కూడా రాశారంటే మన టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు. ఇలాగా ఏంటి ప్రతి ఒక్కటి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. యొక్క అంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే లెసన్లో ఖచ్చితంగా వెయిటేజ్ ఒక క్వశ్చన్ ఉంది నాన్న. ఒక్క క్వశ్చన్ హాఫ్ మార్క్లో కూడా పోస్ట్ రాకుండా పోయిన నా స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు. హాఫ్ మార్క్ చూడు, హాఫ్ మార్క్ అనేది ఎంతో దూరం తీసుకెళ్తుంది. కర్నూలు జిల్లాలో ఒక అమ్మాయి, ఇప్పుడే వీడియోలో కూడా అంటే అమ్మాయి లైవ్లో చూస్తుంది, ముస్లిం అమ్మాయికి ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ రాత్రి అంతా వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చేసాడు. సేమ్ మార్క్స్, నాట్ హాఫ్, ఇక్కడ సేమ్ మార్క్స్. చూడు, ఉద్యోగం వచ్చింది నా భార్యకి, ఏమి ఇక్కడ దాకా వస్తుందంటే అందరూ చెప్పారని చెప్పేసి పార్టీ ఇచ్చారు. రాత్రి పొద్దున్న లేచి చూసేటప్పటికి DO ఆఫీస్ దగ్గర అమ్మాయి పేరు లేదు. బికాస్ ఆఫ్ అమ్మాయి కంటే 3 నెలల పెద్ద అమ్మాయి ఉంది. సేమ్ మార్క్స్ అంటే ఈ అమ్మాయి కంటే అమ్మాయి 3 నెలలు పెద్దది కదా అని చెప్పేసి అమ్మాయికి పోస్ట్ ఇచ్చారు, అమ్మాయికి లేదు. ఇప్పటికి కూడా అమ్మాయి DSC కోసం ఎదురు చూస్తుంది. చూడు, అర్థం చేసుకోండి, ప్రతి ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ లెసన్ ఏంటంటే ఇది ఒక చిన్న లెసన్. మరి నెక్స్ట్ లెసన్ కణ చరిత్ర.